గుంటూరు జిల్లా తెనాలిలో సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. తెలుగు ప్రజానీకం సంతోషంగా జరుపుకునే గొప్ప పండుగ సంక్రాంతి అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ సందర్భంగా తెనాలిలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో భోగి మంటలను వెలిగించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలను వెలిగించారు. అందుకనే అందరూ కూడా ఒక్కసారి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి అంటూ ఈ సంక్రాంతి పర్వదినాన సంపదలు కురవాలి. ప్రతి ఇంట అష్టోత్తర సూపర్ 6 పథకాలు పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. మొన్న వీరావిడ కూడా చక్కగా ఇప్పుడు భయవేస్తున్నా బాబు ఎవరు ఫ్రీ కదా ఆధార్ కార్డు సంచిలో పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటుంది. ఛార్జీకి డబ్బులు కూడా పర్లేదు. అందుకే ఏం వెళ్ళిపోతున్నా. హరిదాసు చెప్పేది ఏమిటంటే బాగుంటూ మీకు భవ్యతేజ గురించి, రాహు వెళ్ళప్పుడు మీకు బాహుబలం గురించి, అంగారకుడు మీకు మంగళపదం గురించి, శని సౌఖ్యం మీకు చాలనిచ్చి రానున్న రోజుల్లో భోగి మంటలు వేసుకోవటం అనేది సంస్కృతికి సాంప్రదాయానికి అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని కొనసాగించడం, మరి ముఖ్యంగా రైతుల పండగ భావిస్తాం మనందరం కూడా. ఇది ఆధ్యాత్మికంగా గొప్ప మార్పుకి మకర సంక్రాంతి అని కూడా పేరు పెట్టుకొని ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే సందర్భం, పవిత్రమైన సందర్భంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికంగా కూడా అందరూ సంతోషంగా ఉండే పండగ, అందరూ బతికే పండగ ఇది. ఎందుకంటే పంటలు వస్తాయి, ఆర్థికంగా అందరికీ కూడా వెసులుబాటు ఉంటుంది. తద్వారా రైతును నమ్ముకున్న చేతి వృత్తి పనుల వారు కానీ, రైతు మీద ఆధారపడి ఉన్న రైతు కూలీలు కానీ, అదేవిధంగా రైతు పశువుల్ని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే పండగ అది నుంచి ఆ రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయానికి ప్రత్యేకంగా పశువుల్ని ప్రేమించి పూజించుకునే పండుగ.